లక్కీ, అవి డమ్మీ నగలు కావు, ఒరిజినల్ బంగారు నగలని మీ మమ్మీ మరీ మరీ చెప్పింది. మా ఆయన లక్కీ ఇద్దరు కలిసి ఈ ప్లాన్ వేశారా? ఈ నగలన్నీ నాన్నగారు గుర్తుపట్టాలని చూస్తున్నారా? హే, రెడీ రెడీ, ఫోటోలు దిగాలి కదా. మంచిగా ఇంకో ఫోజ్ ఇవ్వు. నాన్న, నగలు బాగా కనిపించాలి. అసలే అమ్మ నగలు. సరిగ్గా కనిపించకపోతే ఒప్పుకోదు. ఏ, మీ అమ్మ వస్తుంది, వెళ్ళు వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. హే, లే. లే. ఏమైంది మేడం? ఇంకా ఎందుకే డ్రామాలు? తీసే బుర్కా. తీ. మేడం, చూసారా మావయ్య, మీరు మొహం చూపించొద్దన్నారని ఇలా వేషం వేసుకొని వచ్చింది. అంటే మీ మాట వినట్లేదనే కదా? మీకింకా కోపం రావాలనే కదా ఇలాంటి దాన్ని ఏం చేయాలి? కూతురు కాబట్టి సరిపోయిందమ్మా. ఎందుకంటే తండ్రి బాగోగులు చూసేది కోడలు కాదు కదా. నువ్వు చూసేది కేవలం డబ్బులే. అదేంటి మావయ్య అలా అంటారు? ఏ రోజైనా గానీ మీ డబ్బులు గానీ మీ నగలు గానీ చూసానా? నేను చూపించాను కదమ్మా. నా భార్య విద్య వేషం వేసింది, నువ్వు నాటకం ఆడావు. నగలు తీసుకుని ఏం చేశావని మావయ్యని రెచ్చగొట్టి ఆయన ఆరోగ్యం పాడు చేశావు. నువ్వు అబద్ధాలు ఆడలేదా? ఆపు పద్మ. ఇంకా గణపతి ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నాన్న, ఇంకో విషయం, బావ బీఈడీ కూడా పాస్ అయిపోయాడు, త్వరలోనే టీచర్ అవుతాడు. నేను అనుకున్నట్టుగానే మా వారు మాస్టర్ నాన్న. అర్థమైంది, మీరందరూ ఒక్కటై నన్ను ఫోన్లు చేస్తున్నారు. కోడల్ని కూడా కూతుర్లా చూస్తాను కాబట్టి నిన్ను ఏమీ అనట్లేదు పద్మ. అడిగితే ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. అలాంటిది నగలు తీసుకుని నా బిడ్డను తప్పు పట్టేలా చేశావు. అయినా సరే నిన్ను నేను క్షమించేస్తున్నా. బతికిపోయావు, వెళ్ళు. పద్మక్క చెడ్డది కాదు బావా. అలాగని మంచిది కూడా కాదు బావా. అన్నయ్య, ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన కోడలి కడుపులో
మంట పెట్టుకోవడం మంచిది కాదు. అందరి జీవితాల్లో చిచ్చు పెడుతోంది. అవునరా, నువ్వు సమర్థుడిగా ఉండాలి. ఈ ఇంటి బాధ్యతల్ని పెత్తనాన్ని నీ భుజాల మీద వేసుకుంటే తప్ప తను దానికి రాదురా. ఖచ్చితంగా తనలో మార్పు తీసుకొస్తానన్నా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా గుండె నిండా సంతోషంగా ఉందిరా. తాతయ్య, ఇదంతా ఈ లక్కీ వల్లే. చుట్టాలుడు, నువ్వు పాడాల్సిన పాడు నేను పాడుతున్నానేట్రా. ఏ ఎవరో చేయాల్సిన పనులు మేము చేయట్లే. అబ్బా, అంట్లు కడిగినా కండగౌరం తగ్గపడం బాధాకరం అబ్బాయి. శ్రీశైలం, పిల్లల్ని రెచ్చగొట్టకు. పిల్లలే అక్క ఇళ్ళు యాసలట్టా ఉన్నాయి. మరి బుద్ధిగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. భయంతో పనిచేయడం కన్నా బాధ్యతగా పనిచేస్తే ఇంకా బావుంటుంది. అత్తయ్య, వంట ఏం చేయమంటారు? నిధి ఇష్టం. నేను తినాలనుకున్నదే వండుతారేంటత్తయ్య? మా అక్క అడగటం, మీరు చెప్పటం. చుట్టాలుడు, నువ్వు పాడాల్సిన పాడు నేను పాడుతున్నానేట్రా. ఏ ఎవరో చేయాల్సిన పనులు మేము చేయట్లే. అబ్బా, అంట్లు కడిగినా కండగౌరం తగ్గపడం బాధాకరం అబ్బాయి. శ్రీశైలం, పిల్లల్ని రెచ్చగొట్టకు. పిల్లలే అక్క ఇళ్ళు యాసలట్టా ఉన్నాయి. మరి బుద్ధిగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. భయంతో పనిచేయడం కన్నా బాధ్యతగా పనిచేస్తే ఇంకా బావుంటుంది. అత్తయ్య, వంట ఏం చేయమంటారు? నిధి ఇష్టం. నేను తినాలనుకున్నదే వండుతారేంటత్తయ్య? మా అక్క అడగటం, మీరు చెప్పటం.